ఏం లేదు మీ స్టడీ సర్కిల్ చూసుకోదామని ఏం జరుగుతుంది మీ స్టడీ సర్కిల్ 2 years నుంచి లేదు కదా బ్యాచ్లు చేయాలి కొత్తగా ఎక్కడ తాళాలు వేసి ఉన్నాయి అప్పుడు కాన్సెప్ట్ తోటి పెట్టింది ఇది తర్వాత ఏ జిల్లాలో కూడా మనం ఇంకా జగిత్యాల జిల్లాలో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పెట్టించింది ఒకసారి చూసిపోదాం అట్లన్నా కనీసం గవర్నమెంట్కు తెలిసి వస్తుందని ఉద్దేశంతో వచ్చినాం తను డైరెక్ట్ కోఆర్డినేటర్ ఇంకోటే నడిపిస్తున్నాం ఏదో నడుస్తున్న మోటివేషన్ ఎవరికి వేరే వాళ్ళు తీసుకుంటారా మేము బయలుదేరామా నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలైనటువంటి పేద పిల్లలకు కాంపిటీషన్ ఎగ్జామినేషన్లో లక్షల రూపాయలు వెచ్చించి చదువుకోలేరు కాబట్టి ప్రభుత్వమే ఈ స్టడీ సర్కిల్స్ నిర్వహించి వాళ్లకు రకరకాల కోచింగ్స్ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో రాష్ట్రంలో అనేక జిల్లాలలో అదేవిధంగా హైదరాబాద్ నగరంలో కూడా దాదాపు 17 స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత ఇంకొక అడుగు ముందుకు చేసి ఇది సోషల్ వెల్ఫేర్ సిస్టంలో ఎస్సీలకు ఎస్టీలకు అదేవిధంగా బీసీలకు మైనారిటీలకు కూడా ప్రతి జిల్లాకు ఒక స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయడం వల్ల పేద పిల్లలు ఎవరైతే పోలీస్ కానిస్టేబుల్స్ కోసం కావచ్చు, ఎస్ఐ మరి ఉద్యోగం కోసం కావచ్చు, అదేవిధంగా గ్రూప్ స్టడీస్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశం కల్పించి లక్షల రూపాయలు వెచ్చించకుండా అన్ని సౌకర్యాలు కల్పించి ఈ స్టడీ సర్కిల్ నిర్వహించాలనే ఉద్దేశంతో ఆనాటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో చాలామంది వేలాది మంది పిల్లలకు మరి ఒక ఉద్యోగ అవకాశాన్ని కల్పించేటువంటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసినటువంటి స్టడీ సర్కిల్స్ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్వీర్యం అయిపోయి ఎక్కడ తాళాలు వేసి అందులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు జీతభత్యాలు కూడా ఇవ్వకుండా రెంటెడ్ బిల్డింగ్లో నిర్వహిస్తున్నటువంటి బిల్డింగ్స్కు కిరాయిలు కట్టకుండా దాదాపు 15-20 నెలల నుంచి కిరాయి లేదు, ఉద్యోగస్తులకు జీతాలు లేవు. మరి రాష్ట్రంలో మొత్తం కూడా 17 స్టడీ సర్కిళ్ళ పరిస్థితి ఇదే. ఇక జగిత్యాలది ఒక ఉదాహరణ. ఆ రోజు నేను సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్ననాడు జగిత్యాల జిల్లాలో కూడా ఒక స్టడీ సర్కిల్ ఉంటే పేద పిల్లలకు చదువుకోవడానికి అవకాశం వస్తుందనే ఉద్దేశంతో ఆ రోజు దీన్ని మరి ఈ స్టడీ సర్కిల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం, ఈ బిల్డింగ్ను కూడా ఏర్పాటు చేయడం, అదేవిధంగా దానికి తగినంత బడ్జెట్ కూడా తీసుకొచ్చి మరి నిర్వహణ షురూ చేసినాం. మొదటి సంవత్సరంలోనే గొప్ప ఫలితాలు కూడా తీసుకొచ్చినాం. దాదాపు 32 మంది పిల్లలు ఎస్ఐ ఎగ్జామినేషన్కి సెలెక్ట్ అయింది. అదేవిధంగా అత్యంత ప్రతిష్టాపకంగా భావించేటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్కి కూడా దాదాపుగా 10 మంది పిల్లలు సెలెక్ట్ అయ్యారు. దాదాపు 42 మంది పిల్లలు ఒక ఫస్ట్ బ్యాచ్లోనే సెలెక్ట్ అయినటువంటి ఒక గొప్ప మంచి స్టడీ సర్కిల్ని ఈరోజు పూర్తి నిర్వీర్యం చేసిండ్రు. దీన్ని నడవకుండా చేసిండ్రు, కనీసం దీన్ని పట్టించుకోవట్లేదు. దీనివల్ల నష్టం ఎవరికి అనంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లక్షల రూపాయలు వెచ్చించలేక చదువుకోలేక అవకాశం ఉండి కూడా చదువుకోవాలనే
ఆరాటం ఆతురత ఉండి కూడా మరి చదువుకోలేనటువంటి వాళ్ళ కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని మొత్తం కూడా నిర్వీర్యం చేయడం జరిగింది. అందుకే ఈరోజు ప్రత్యేకంగా నేను మా విద్యాసాగరరావు గారు ఎక్స్ఎమ్మెల్యే గారు మా జిల్లా అధ్యక్షులు అదేవిధంగా దావా వసంత గారు మా కొంతమంది నాయకులు కార్యకర్తలతో కలిసి దీన్ని సందర్శించాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము తక్షణమే రాష్ట్రంలో ఉన్నటువంటి స్టడీ సర్కిల్స్ అన్నింటినీ కూడా నిర్వహించాలని, అదేవిధంగా వీళ్ళ జీతభత్యాలు వెంటనే రిలీజ్ చేయాలని, తర్వాత ఈ బిల్డింగ్ నిర్వహణ ఏదైతే ఉందో మరి ఈ కిరాయిలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చెల్లించి వీటిని వెంటనే మరి ఫంక్షన్లోకి తీసుకురావాలి. ప్రతి సంవత్సరం 2 బ్యాచ్లు 100 మందికి ఒక బ్యాచ్, ఆడపిల్లలకు ఒక 50 మంది, మగపిల్లలు 50 మంది, ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి ఒక గొప్ప వనరును ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్వీర్యం చేసింది. ఇది మన దురదృష్టం. మా ప్రభుత్వం మారడం వల్ల ఉన్న వ్యవస్థ కొనసాగిస్తూనే ఇంకా కొంత బాగా చేస్తారనే ఆలోచనతోటి ఎవరైనా ఆలోచిస్తాం, కానీ ఉన్న వ్యవస్థనే సర్వనాశనం చేసినటువంటి ప్రభుత్వాన్ని ఇలా చూస్తున్నాం. ఒక విధి విధానం లేనటువంటి ప్రభుత్వాన్ని ఇలా మనం తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మనం చూస్తున్నాం. అదేవిధంగా ఈ జిల్లా నుంచి ఎన్నికైనటువంటి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి లక్ష్మణ్ కుమార్ గారిని నేను ప్రశ్నిస్తున్నా, మీకు బాధ్యత లేదా? ఈ డిపార్ట్మెంట్ మీది కాదా? మాకు ఈ డిపార్ట్మెంట్ ఉన్ననాడు నేను కొత్త స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయగలిగిన, కానీ ఉన్న స్టడీ సర్కిల్ పోతుంటే కళ్ళు వెళ్ళబెట్టి చూస్తున్నావు తప్ప దీని మీద చర్యలు తీసుకోవాలని, దీన్ని కాపాడాలని, ఈ ఎస్సీ పిల్లలకు ఒక భవిష్యత్తు ఇవ్వాలనే ఆలోచన మీకు వస్తలేదా అని ఈ సందర్భంగా నేను లక్ష్మణ్ కుమార్ కూడా డిమాండ్ చేస్తున్నా. తక్షణమే దీని నిర్వహణ కంటిన్యూ చేయాలి. బ్యాచ్లు వెంటనే వాళ్లకు మరి సెలక్షన్ పెట్టాలి. యథావిధ గతంలో ఏ విధంగా జరిగిందో ఆ విధంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తాను.